నమస్తే, మీ టీవీ ప్రజావాణికి స్వాగతం. నేను మీ ఉష. ఈరోజు ప్రముఖ చలనచిత్ర కళాకారిణి శ్రీమతి జయశీల గారు మన గుంటూరుకి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించి జగనన్నే మళ్ళీ సీఎం కావాలని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న శ్రీమతి రజనమ్మను అఖండ మెజారిటీతో గెలిపించి కేబినెట్ మంత్రిగా చూడాలని అన్నారు. కరోనా టైంలో ఆవిడ చేసిన సేవల్ని మన ముఖ్యమంత్రి గారు గుర్తించి ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి కరోనాకు భయపడకుండా అందరికీ సేవలను అందించినందుకు మన ముఖ్యమంత్రి గారు ఆవిడకి ఆరోగ్య శాఖ మంత్రిగా ఇచ్చారు. పదవిని పదవిలాగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకొని ఆ బీద ప్రజలు పడుతున్న బాధలు చూడలేక వైద్యశాఖ మంత్రి వైద్యాన్ని ఇంటికి రప్పించి డాక్టర్లు ఇంటికే వచ్చి చూసి పేక్షలకి మందులు అందిస్తూ 1-2 రకాలు కాదండి 100 రకాల పైగా మెడిసిన్స్ మనకు అందజేస్తూ వైద్య రంగానికి మంచి పేరుగా ఒక మహిళగా కష్టపడి ఆవిడ వంతు ఆవిడ చేసింది. అలాగే ఈ పథకాన్ని గుర్తించి మన జగనన్న గారు ఇచ్చిన నవరత్నాలు ఎలా నిలబెట్టుకున్నాడో బీద ప్రజలకు ఇంకా మరెన్నో చేయాలని చెప్పి ఆయన వంతు కూడా ఆయన ఇచ్చేస్తున్నారు. కాబట్టి మన ఓటు ఎవరికి వేయాలో తెలుసా? పేదల పాటి పెన్నిదిగా నిలిచాడే మన ముఖ్యమంత్రి వారు. ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి. మన రజనమ్మే వైద్య రంగంలో ఆవిడ కూడా ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పేదల పాలిటి పెన్నిదిగా ఉండాలంటే మనం ఎవరికి ఓటు వేయాలో తెలుసా? గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, జగనన్నే రావాలి, రజనమ్మే కావాలని మనం అందరము గెలిపించుకుందాం. వేస్తారు కదా ఓటు? ఎవరికో తెలుసు కదా, ఇదేనండో ఈ ఫ్యాన్ గుర్తుకే. ఓకేనా? ఉంటా, మీ జయశీల.